హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ మహజా వెల్కమ్ టు వైకే టీవీ పేపర్ అనాలిసిస్. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలలోని మెయిన్ హెడ్లైన్స్ వాటి విశ్లేషణలో ఒకసారి చూసేద్దాం. మనం ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చేసి మెయిన్ హెడ్లైన్గా తేడా రావద్దు అని చెప్పి వేయడం జరిగింది. పార్టీకి నష్టం చేస్తే కఠినంగా ఉంటా, మీకైనా నాకైనా పార్టీయే సుప్రీం, ఫేక్ రాజకీయాలు దుష్ప్రచారాలే గొడ్డల పార్టీ విధానం, డిఎస్సీపై గట్టి కౌంటర్లు ఇవ్వడంతో కంగుతింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న ఏదైతే శనివారం రాత్రి సీఎం చంద్రబాబుతో విజయ్ సతీష్ రామకృష్ణ అయితే భేటీ అయ్యారు. నిన్న జరిగిన ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు వైసీపీ గురించిన చేసిన వ్యాఖ్యలు ఫేక్ ప్రచారాలు దుష్ప్రచారాలు చేస్తే సహించబోం, ఇకపై గొడ్డలి పార్టీ పట్ల ఎటువంటి దేన్ని కూడా ఉపేక్షించబోమని అయితే చెప్పడం జరిగింది. సో డిఎస్సీపై గట్టి కౌంటర్లు ఇవ్వడంతో ఓడిపోయారు. టీడీపీ ఓడిపోకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, స్వేచ్ఛ ఇచ్చాం, ఆత్మ విమర్శ చేసుకుని ముందుకెళ్తున్నాం, కూటమితోనే ఉంటాం, కూటమిగానే వెళ్తాం, దీనికి అనుగుణంగా కార్యకర్తలు వ్యవహరించాలి. క్లస్టర్ ఇన్ఛార్జీలతో చంద్రబాబు కాఫీ కబుర్లు. ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జీలకి శిక్షణ కార్యక్రమం జరుగుతుందో ఆ శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది సీఎం. సో మరి ఆ సభలో క్లస్టర్ ఇన్ఛార్జీలకి నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు చాలా స్ట్రిక్ట్ గా కొన్ని రూల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇక మీద టీడీపీకి ఓటమి లేదు రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇకపైన టీడీపీ ఎప్పటికీ ఓడిపోదు అనే విధంగానే ముందుకు వెళ్ళడం జరుగుతుంది, ఆ విధంగానే కార్యాచరణ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. సో ఆ అంశానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. సో అమరావతి మీకైనా నాకైనా పార్టీ సుప్రీం, పార్టీ బాగుంటే మనందరం బాగుంటాం, పార్టీకి నష్టం కలిగించే వారి విషయంలో కఠినంగా ఉంటా, తేడా ఉన్న వాళ్లను తప్పులు చేసిన వాళ్లను రాష్ట్రం పార్టీ శ్రేయస్ కోసం వదిలించుకుంటా అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన అక్కడ శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ప్రభుత్వ పనితీరుపై సర్వేలు చేయిస్తున్నామని, వాటితో పాటు క్షేత్ర స్థాయిలోనూ ఎవరి పనితీరు ఏమిటనేది తెలుసుకుంటున్నామని చెప్పారు. తప్పు చేసిన వాళ్లను పిలిపించి పద్ధతి మార్చుకోమని చెప్తాం, 1-2 సార్లు చెప్పి అయినా కూడా పద్ధతి మార్చుకోకపోతే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళని వదిలించుకోవడానికి కూడా వెనకాడబోమని అయితే సీఎం క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. పార్టీకి నష్టం కలిగించే తీరు ఎమ్మెల్యేకున్నా ఎంపీకున్నా ఎవరికున్నా ఆ వ్యక్తిది ఏ స్థాయి అయినా కూడా పార్టీకి నష్టం కలిగేలా ఉంటే, ప్రజలకు చేరవేసే ప్రజలకు మంచి జరిగే దాంట్లో అడ్డుపడేలా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదిలించుకోవడానికి కూడా సీఎం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నిన్న క్లస్టర్ ఇన్ఛార్జ్లో జరిగిన కాఫీ కబుర్లు మీట్లో సీఎం చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వైసీపీ గురించి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఫేక్ ప్రచారాలు దుష్ప్రచారాలు ప్రజలకి చేస్తున్న సంక్షేమంలో కానీ జరుగుతున్న అభివృద్ధిలో కానీ చూసి ఓర్వలేక దుష్ప్రచారాలు చేస్తే గొడ్డలి పార్టీ ఇంకా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి సీఎం క్లియర్గా ఒక సందేశం అయితే ఇవ్వటం జరిగింది. సో ఆ అంశాన్ని గురించిన మెయిన్ హెడ్లైన్గా వేయటం జరిగింది ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతిలో. అదేవిధంగా ఎడిటోరియల్ కూడా ఇక్కడ ఒకసారి మనం చూడొచ్చు. విభజన రాజకీయం, ఇక్కడ మనకి ఏదైతే ఎడిటర్ ఉన్నారో మెయిన్ సాక్షికి ఆర్కే గురించి సంబంధించి ఇక్కడ ఒక ఎడిటోరియల్ కూడా మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 12 ఏళ్ల తర్వాత కూడా ఉభయ రాష్ట్రాల మధ్య వైషమ్యాలు అవసరమా అంటే కొంతమందికి అవసరమే, అందుకే విషయం ఎంత చిన్నదైనా తెలంగాణ వాదం తెర మీదకు వస్తోంది. తెలంగాణలో రాజకీయ అధికారం పలానా వాళ్ళ చేతుల్లోనే ఉండాలని కొందరు భావించడం వల్లనే ఈ పరిస్థితి. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్లను తెలంగాణలో విలన్లుగా చూపించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఏదైతే రీసెంట్ గా ఒక ఇష్యూ అయితే జరుగుతుందో, తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ నిర్వహించుకోవడానికి ఎప్పుడైతే అనుమతి రాలేదో అప్పుడు పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రెస్ మీట్ నుంచి కానివ్వండి, ఒక తెలంగాణలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని ఒక విలన్ గా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. తెలంగాణలో రాజకీయం, అధికారం, ఆధిపత్యం కొందరి చేతుల్లోనే ఉండాలి, అందుకే ఈ తెర వెనుక ఈ కుట్ర అయితే జరుగుతోందని చెప్పేసి ఎడిటోరియల్లో ఆర్కే అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ వేయడం జరిగింది మెయిన్ హెడ్లైన్స్ లో. అదేవిధంగా ఇంకొక న్యూస్ కూడా చూడొచ్చు. జగన్ పిఏ బూమ్ఫట్ వ్యవస్థలను వాడుకొని 100 కోట్ల దోపిడీ, విశాఖలో 250 కోట్లు విలువ చేసే 2.5 ఎకరాలు స్వాహా, బెజవాడలో రియల్టర్ను గన్తో బెదిరించి ఓ వెంచర్లో 5,400 గజాలు, తిరుపతి సమీపంలో చెవిరెడ్డి వెంచర్లో 10 ఎకరాలు, భార్య పేరుతో 81 లక్షలు కొన్న కేఎన్ఆర్ మద్యం సిట్కు దొరికింది. ఇక్కడ తవి తీస్తున్న దర్యాప్తు బృందాలు ఏదైతే నిన్న మనకి కస్టడీలోకి తీసుకోవడం జరిగిందో ఆ అంశానికి సంబంధించి జగన్ పిఏని, ఆ అంశానికి సంబంధించి జగన్ పిఏ
స్వాహా చేసిన భూములు స్వాహా చేసిన అంశాన్ని గురించిన ఇక్కడ మెయిన్ హెడ్లైన్లో వేయటం అయితే జరిగింది. ఆంధ్రజ్యోతిలో జగన్ పిఏకి సంబంధించి వ్యసనాలకు వ్యవస్థలను వాడుకుని 100 కోట్ల దోపిడీ, విశాఖలో 250 కోట్ల విలువ చేసే 2.5 ఎకరాలు స్వాహా. జగన్ పిఏ భూ కబ్జాల గురించిన వివరాలు మెయిన్ హెడ్లైన్లో వేయటం జరిగింది. దాని గురించిన డీటెయిల్స్ మనకి ఇంకా లోపల అయితే ఉంటాయి. అదే కాకుండా ఇంకొక ఐటమ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అన్నామలై ఉద్యమం ఊపేస్తున్న అన్నామలై ఉద్యమం పిలుపు ఇచ్చిన 24 గంటల్లోనే 14 లక్షల మంది చేరిక. తమిళనాడులో మరో సంచలనం. 2029 ఎన్నికల లక్ష్యంగా కార్యాచరణ. బీజేపీ నుండి భారీగా చేరికలు. తమిళనాడు మరో రాజకీయ సంచలనానికి బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తెరతీశారు. వి ద పీపుల్ పేరుతో ఆయన రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించిన 24 అవర్స్ లోపే 14 లక్షల మంది ఉద్యమానికి సంబంధించి వెబ్సైట్ పేర్లను నమోదు చేసుకున్నారు. బీజేపీ అధిష్టానం అన్నామలై రాజీనామాను ఆమోదించిన వెంటనే సోషల్ మీడియాలో ప్రజల ముందుకెళ్లి తన రాజకీయ ఉద్యమం గురించి వివరించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం అంటూ కార్యాచరణ ప్రకటించారు. బీజేపీకి ఎవరైతే మెయిన్ ఒక బ్యాక్ బోన్ గా ఉన్న అన్నామలై, బీజేపీ సౌత్ లో బాగా వేయడం కోసం ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తోంది. అందులో తమిళనాడులో అయితే బీజేపీ అడుగు పెట్టడం అనేది కూడా బీజేపీ అధికారంలో రావటం కాదు కదా, కనీసం మెజారిటీ మినిమం గెలవటం కూడా చాలా టఫ్గా అనిపిస్తున్న టైంలో ఆ టైంలో అన్నామలైని రాజీనామా చేశారు బీజేపీకి. అన్నామలై రాజీనామా ఎప్పుడైతే బీజేపీ ఆమోదించిందో అప్పుడు ఖచ్చితంగా అన్నామలైకి సపోర్ట్గా ఉన్న ఆ వర్గం అంతా కూడా అన్నామలైకి సపోర్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు బీజేపీకి కంటిన్యూగా రాజీనామాలు చేస్తూ, తమిళనాడు బీజేపీ నుంచి రాజీనామా చేస్తూ అన్నామలైకి సపోర్ట్గా వెళ్తున్న కూడా జరిగింది. దానికి సంబంధించిన అంశం అయితే ఇక్కడ వేయడం జరిగింది ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్లో. సో ఇది వచ్చేసి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజ్లో ఉన్న హెడ్లైన్స్. ఇది వచ్చేసి ఒకసారి సెకండ్ పేజ్ అయితే చూద్దాము. సో సెకండ్ పేజ్లో మనకి రాష్ట్రంలోకి ఋతుపవనాలు వచ్చేసాయి. నిన్న ఏదైతే ఐఎండీ ప్రకటించిందో రాష్ట్రానికి ఋతుపవనాలు తాకాయి. కేరళంను తమిళనాడు నుంచి ఏపీకి అయితే ఋతుపవనాలు వచ్చేసాయని అయితే చెప్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం చెరువుపై ముస్తరిన మేఘాలు. రాష్ట్రానికైతే ఋతుపవనాలు అయితే రావటం అయితే జరిగింది. కానీ ఇంకా వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఫర్దర్గా మొన్న వచ్చిన సమీకరణాల ప్రకారం అంతగా వర్షపాతం ఉండకపోవచ్చు, కరువు కూడా వచ్చే ఛాన్సెస్ అయినా అయితే చెప్పడం జరిగింది. మరి ఏ విధంగా వర్షపాతం ఫర్దర్గా ఉంటుందో చూడాలి. ఇది మెయిన్ వచ్చేసి స్వచ్ఛంగా శుభ్రంగా మురుగురహితంగా పుష్కర పంచాయతీలు. పుష్కరాల ఏర్పాట్ల గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందో ఆ ఏర్పాట్ల గురించి కంటిన్యూస్గా ఒక రోజు విడిచి రోజు డే బై డే సమీక్షలు అయితే చేస్తూనే ఉన్నారు. పుష్కరాల ఏర్పాట్ల గురించి ఫర్దర్గా ఎటువంటి అవకతవకలు జరగకుండా ఏర్పాట్లు జరగాలనేసి ఖచ్చితంగా పుష్కరాల ఏర్పాట్ల మీద డే బై డే రోజు రోజు ఫ్రీక్వెంట్గా సమీక్షలు అయితే జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన న్యూస్ కూడా వేయడం జరిగింది. ఏదైతే నిన్న జరిగిన బొల్ల బ్రహ్మనాయుడు 14 రోజుల రిమాండ్ విధించిందో కోర్టు, దానికి సంబంధించిన న్యూస్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ఉన్న ఐటమ్స్గా మనం చూడొచ్చు. ఒకసారి నెక్స్ట్ మనం ఇంకొక పేపర్ అయితే చూసేద్దాం. సో ఆంధ్రజ్యోతి తర్వాత ఆంధ్రప్రభ చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే కాక్రోచ్ గర్జన దద్దరిల్లిన జంతర్ మంతర్. మార్పు కోసం యువత పోరాటం, ప్రభుత్వ వ్యవస్థలపై పెల్లుబికిన ఆగ్రహం. నిరుద్యోగి ఉపాధి లేమిపై ఆందోళన, ఉద్యమం జోరు తగ్గదు, దారి మళ్లొద్దు. రాజకీయ జోక్యం, ప్రలోభాలు, ఒత్తిళ్ల పట్ల అప్రమత్తత అవసరం. బొద్దింకల పార్టీ నేతలకు నిపుణుల హెచ్చరిక. అభిజిత్ దీప్కే పిలుపుకు భారీ స్పందన. కాక్రోచ్ మాస్కులు ధరించిన యువత ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసనలు. భయపెట్టే రాజకీయాలకు లొంగేది లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మద్దతుదారులు. ధర్నాలో పాల్గొన్న సోనం వాంగ్చుక్, అభిజిత్ పై కేసు నమోదు. ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి అభిజిత్ దీప్కే ఎవరైతే ఆ పార్టీని ఇన్స్టాలో ఆర్గనైజ్ చేసి ఆపరేట్ చేస్తున్నారో, మనకి కేంద్రంలో జరిగిన అంటే నీట్లో కానివ్వండి, లేదంటే సిబిఎస్ఈ ఎగ్జామ్లో జరిగిన అవకతవకల గురించి దాని గురించి ప్రతిఘటిస్తూ, దాని గురించి నిరసన చేస్తూ అభిజిత్ దీప్కే స్టార్ట్ చేసిన అంటే ఇన్స్టాలో స్టార్ట్ చేసిన కాక్రోచ్ జనతా పార్టీ గురించి వాళ్ళ యువత పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్లో వారు ప్రతిఘటన చేయడం జరిగింది. నిన్న నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ముందు పోలీసులు అయితే అనుమతి నిరాకరించారు, కానీ తర్వాత అనుమతి ఇవ్వటం జరిగింది. దానికోసం ఆయన స్పెషల్గా యుఎస్ నుంచి వచ్చి కూడా నిన్న నిరసనలో పాల్గొన్నారు అభిజిత్ దీప్కే. సో ఆయన పైన కూడా నిన్న కేసు అయితే నమోదైతే జరిగింది. మరి ఆ కేసు తీవ్రత ఎంతవరకు ఉందనేది ఫర్దర్గా చూడాలి. ఫస్ట్ అయితే కేసు అయితే నమోదు అవటం జరిగింది. సో ఈ
కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏదైతే బీజేపీకి కానివ్వండి లేదా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి బీజేపీ వ్యతిరేక కూటములన్నీ కూడా ఒక వైపుకి వచ్చి కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో ఉంటూ కూడా వాళ్ళ వాయిస్ వినిపించలేకపోయిన వాళ్ళకి ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక వాయిస్గా మారిందని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వాళ్ళ సపోర్ట్ని తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున యువత, మెయిన్గా ఈ జెన్జీ ఎవరైతే ఉన్నారో ఈ కాక్రోచ్ జనతా పార్టీకి చాలా అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో అదొక నిరసన వ్యక్తం చేసే విధానం, నిరసన వ్యక్తం చేయడానికి కూడా ఒక విధానం అంటూ ఉంటుంది. దానికి సంబంధించి ఈ ఐటెం అయితే ఇక్కడ వేయడం జరిగింది. ఆంధ్రప్రభలో మెయిన్ హెడ్లైన్గా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది యువత, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. దేశ విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచాలని, పరీక్షలు, నియామక ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు బాధ్యత వహించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు యువకులు బొద్దింకల మాస్క్ ధరించి చేతుల్లో పూలతో నిరసన తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఐటెం అయితే వేయడం జరిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయి, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిమాండ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మెయిన్ ఎజెండాగా నిన్న ఈ నిరసన అయితే వ్యక్తం చేశారని అయితే మనం చూడొచ్చు. కానీ అభిజిత్ పై కేసు కూడా నమోదైందని చెప్తున్నారు. సో దాని డీటెయిల్స్ మనం మళ్ళీ చూద్దాము, నెక్స్ట్ పేజ్లో చూడొచ్చు. అదే కాకుండా నెక్స్ట్ ఇంకొక ఐటెం కూడా మనం చూడొచ్చు. నిన్న ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్లో సీఎం కాఫీ కబుర్లో మాట్లాడిన ఐటెం ఉందో అది కూడా మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది ఆంధ్రప్రభ కూడా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మనకి ఇక ఓటమి ఉండదు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందిస్తున్నాం, ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం, అన్ని స్థాయిలో జాగ్రత్తలు, నిరంతరం సర్వేలు, ప్రజలు కార్యకర్తల అభిష్ట మేరకే నిర్ణయాలు. సో ఈ అంశానికి గురించి చంద్రబాబు నాయుడు చెప్పిన ఐటమ్స్ గురించి కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది. యుద్ధంలో గెలిపించే బాధ్యత నాది, కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే శిక్షణ తరగతులు, తప్పు చేసినా తేడా వచ్చినా పక్కన పెట్టేస్తా, కార్యకర్తే అధినేత అనేది అయితే టీడీపీ మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తోంది. అందుకే క్లస్టర్ ఇన్ఛార్జీలకి శిక్షణ తరగతుల్లో కూడా వాళ్ళు ప్రజలతో నడుచుకునే విధానం కానివ్వండి, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కాంటాక్ట్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే విధానంలో కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలకి శిక్షణ తరగతులు ఏవైతే జరుగుతున్నాయో, కార్యకర్త అధినేత అనే మెయిన్ మోటివ్తో ఈ శిక్షణ తరగతులు అయితే జరుగుతున్నాయి. ఆ శిక్షణ తరగతుల్లో సీఎం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. పార్టీ శ్రేయస్సు కోసం యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తనదని, తనతో పాటు అలు పెరగకుండా పోరాడే బాధ్యత మీదేనంటూ టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు, రాదనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలతో మంచిగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని, టీడీపీకి ఇక పట్ల అంటే వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజల్లో ఇప్పటి వరకు వచ్చిన వ్యతిరేకత ఏదైతే ఉందో అది ఖచ్చితంగా టీడీపీకి ప్లస్ అవుతుంది. సో దాన్ని మనం ఇంకా దాన్ని బలంగా తీసుకొని మనం ఇచ్చే సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రజల్లోకి బలంగా వెళ్తే పార్టీకి ఎప్పటికీ ఓటమి రాదు అనే విధంగా తయారు చేస్తున్నాను నేను. దానికి ఖచ్చితంగా కార్యకర్తలందరూ కూడా వారి సహాయం అందించాలి అని చెప్పేసి సీఎం అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక మెయిన్ న్యూస్ చూడొచ్చు. భవిష్యత్ టెక్నాలజీకి అమరావతి వారిది. నిన్న ఏదైతే రష్యా రాజధాని మాస్కోలో లోకేష్ పర్యటించడం జరిగింది, రష్యా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనలో ఆయన ఈ విధంగా చేసిన వ్యాఖ్యల గురించి కూడా చెప్పారు. స్పేర్ సిటీ ప్రణాళిక అద్భుతం, ఆవిష్కరణల పనితీరుపై మంత్రి లోకేష్ ఆరా, వినూత్నం విభిన్నం, స్కూల్ 21 సాంప్రదాయ విధానానికి భిన్నంగా విద్యా బోధన. ఏదైతే రష్యాలో అమరావతి డెవలప్మెంట్ కోసం రష్యాలో పర్యటిస్తున్నారో అక్కడ ఆయన చూస్తున్న టెక్నాలజీ కానీ, అక్కడ చూస్తున్న పురోగతి కానీ మన స్టేట్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనే మెయిన్ మోటివ్తో రష్యాలో పర్యటిస్తున్నారు లోకేష్. ఆ అంశానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ వేయడం జరిగింది. అమరావతి వారధి, మెయిన్ మొత్తం టెక్నాలజీకి, భవిష్యత్తు టెక్నాలజీకి అమరావతి వారధిగా నిలవబోతుంది అని అయితే వేయించు. ఇక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి స్వచ్ఛంగా పవిత్రంగా గోదావరి పుష్కరాలు, నిన్న ఏదైతే పుష్కరాల గురించి సమీక్ష నిర్వహించారో పవన్ కళ్యాణ్, దానికి సంబంధించిన ఐటెం కూడా ఇక్కడ వేయడం జరిగింది. అదే ఇక్కడ మనం చూడొచ్చు సెకండ్ పేజ్లో కూడా కాక్రోచ్ గర్జన గురించిన మెయిన్ కవరేజ్ అంతా చేశారు ఆంధ్రప్రభలో. ఏదైతే నిన్న జరిగిన ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి సంబంధించిన ఐటెం కూడా ఇక్కడ మెయిన్గా వేయడం జరిగింది. క్షేత్ర స్థాయిలోకి పోరాటం, తాము నెల రోజులుగా సోషల్ మీడియా ద్వారా విద్యాశాఖ మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం తమ సమస్యలను
పరిష్కరించడం పక్కన పెట్టి అకౌంట్లను హ్యాక్ చేయించడం, పోస్టులను డిలీట్ చేయించడం వంటి పనులకు పాల్పడుతోందని అభిజిత్ దీప్కే ఆరోపించారు. పోస్టులు డిలీట్ చేయగలరేమో కానీ క్షేత్రస్థాయిలో మమ్మల్ని చెరిపేయలేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగానే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా అభిజిత్ దీప్కే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే సోషల్ మీడియాలో మెయిన్గా ఈ ఉద్యమం అయితే ఉంది, జెన్జీని అట్రాక్ట్ చేస్తూ జెన్జీలో ఉన్న ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ పేజెస్ని, ఆ పోస్టుల్ని డిలీట్ చేస్తోంది గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ దీప్కే ఆరోపణ అయితే చేయడం జరిగింది. పోస్టులు డిలీట్ చేయగలరేమో కానీ జెన్జీలో ఉన్న ఈ ఉద్యమాన్ని డిలీట్ చేయలేరు అని అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది దీప్కే. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రభలో మెయిన్గా ఉన్న హెడ్లైన్స్గా చూడొచ్చు. సో మనం ఒకసారి నెక్స్ట్ పేపర్ అయితే చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మనం సాక్షి అయితే చూద్దాము. సాక్షిలో మెయిన్ హెడ్లైన్గా వచ్చేసి డిఎస్సితో డీలా కోయంట్ గోలా, యూటర్నే శరణ్యం, వెనక్కు తగ్గిన సర్కార్, ఆఫ్లైన్లో పాలిటెక్నిక్ మూల్యాంకనం, విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్, అటు నీట్ ప్రశ్నాపత్రాలు లీక్, ఇటు డిఎస్సిలో అవకతవకలు, కోయంట్ నిర్వాహకంతో తప్పుల తడకగా సిబిఎస్ఈ మూల్యాంకనం, ఇలాంటి సంస్థకు ఆన్లైన్లో పాలిటెక్నిక్ మూల్యాంకనం, విద్యార్థులకు భవిష్యత్తుతో ప్రయోగాల అంటూ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు, విద్యార్థులకు జరుగుతున్న నష్టంపై ఆధారాలతో సహా బయటపెట్టిన సాక్షి. సో ఎట్టకేలకు మాన్యువల్ మూల్యాంకనానికి మొగ్గు, వారంలో పూర్తి చేయడానికి టార్గెట్, పదే మెగా అబద్ధం. ఏదైతే డిఎస్సికి సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయి అంటూ సాక్షి ఒక ఆరోపణ అయితే చేస్తుంది. ఆరోపణకి కూటమి ప్రభుత్వం గట్టిగా రీకౌంటర్ కూడా ఇచ్చింది. అయినా కూడా అదే వార్తని మెయిన్ హెడ్లైన్గా వేస్తూ అదే వార్తని మెయిన్గా చూపిస్తూ సాక్షి మళ్ళీ డిఎస్సి మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అంటూ మెగా మోసం అంటూ ఆ అంశానికి సంబంధించిన వార్తనే మెయిన్ హెడ్లైన్గా అయితే వేయడం జరిగింది. పదే మెగా అబద్ధం, డిఎస్సి 2025లో దగాపడ్డ అభ్యర్థులపై సర్కారు దుష్ప్రచారం, 1:1 నిష్పత్తికి వక్రభాష్యం, ఒక పోస్టుకు ఒకరిని పిలిపించారంటే ఎంపికైనట్టే కదా, అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానం కరువు, కాల్ లెటర్ పంపారంటే జాబు వచ్చినట్టే కదా, పేపర్ లీకేజీ పైన సమాధానం చెప్పని ప్రభుత్వం. సో ఏదైతే నిన్న ఒక అంశానికి సంబంధించి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ అధికారులు కానివ్వండి, డిఎస్సికి సంబంధించిన కాల్స్, వెరిఫికేషన్ కాల్ వస్తే జాబ్ కన్ఫర్మేషన్ కాదు, మీకు పలానా అభ్యర్థి పలానా దగ్గర ఉన్నారా అని చెప్పేసి జాబ్ వెరిఫికేషన్ కాల్ అయితే వస్తుంది. అది కార్పొరేట్ సెక్టర్లో చూసుకున్నా కూడా ఎక్కడైనా కూడా దానికి సంబంధించిన ఒక నియమం ఉంటుంది. జాబ్ వెరిఫికేషన్ కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు అభ్యర్థి యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి వాళ్ళు ఎలిజిబులా కాదా అని డిసైడ్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి జాబ్ యాక్సెప్టెన్సీ కానీ జాబ్ వచ్చినట్టు కానీ అప్పుడు కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వెరిఫికేషన్ కాల్ వచ్చినంత మాత్రాన జాబ్ కన్ఫర్మేషన్ కాదు అని అయితే నిన్న ఒక ప్రకటనలో వాళ్ళు క్లారిఫై ఇవ్వడం కూడా జరిగింది. కానీ వెరిఫికేషన్ కాల్ రాగానే అది జాబ్ కన్ఫర్మేషన్ అనుకొని కొందరు అయితే కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు అని చెప్పి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. కానీ ఆ చిన్న లూప్ హోల్ని ఆసరాగా తీసుకొని సాక్షి ఈ విధంగా దుష్ప్రచారం చేయటం అయితే జరుగుతోంది. సో ఇది ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా వేశారు. సో సేమ్ యాజ్ దట్ ఈజ్ ఇంకొక ఏదైతే ఉందో అంశం, కథం తొక్కిన కాక్రోచ్ అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన విషయాన్ని కూడా వేయటం జరిగింది. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ వారంలోగా రాజీనామా చేయాలి. ఏదైతే నిన్న ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జరిగిన కాక్రోచ్ ఉద్యమం ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఐటెం కూడా సాక్షి వేయటం జరిగింది మెయిన్ హెడ్లైన్గా. సో ఈ అంశానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవాలి, కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన జనం, ఎస్పెషల్గా కొందరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా యువత తరలి వెళ్ళటం జరిగింది జంతర్ మంతర్కి. నిన్న ఆ అంశాన్ని గురించి కూడా వేయటం జరిగింది. విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్ళు సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు, మిగిలిన అందరూ కూడా నిన్న ఆ ధర్నాలో అటెండ్ అవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ
వేయటం జరిగింది. అదే కాకుండా ఇంకొక ఐటెమ్ కూడా మనం చూడొచ్చు. సాక్షిలో మరోసారి గ్యాస్ మంట, గృహ వినియోగ సిలిండర్‌పై రూ. 29 పెంపు. గృహ వినియోగ గ్యాస్ ధర మళ్లీ పెరిగింది. 14.2 కిలోల సిలిండర్‌పై ప్రభుత్వం రూ. 29 పెంచింది. పెరిగిన ధర ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుంచి 942కు చేరుకోనుండటం, హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ఇంధన ధరలు పెరిగాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారత్లో మార్చి 7వ తేదీన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ. 60 చొప్పున పెంచారు. అయినప్పటికీ ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు నష్టాలు తప్పడం లేదని అధికారులు అంటున్నారు. ఒక్కో సిలిండర్పై రూ. 703 చొప్పున నష్టపోతున్నట్లు చెప్తున్నారు. ఏదైతే ఇంకా పశ్చిమాసియాలో యుద్ధ నేపథ్యంలో ఏదైతే మనకి పెట్రోల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి ల్యాక్ అయితే వచ్చిందో, ఇంధనం పెట్రోల్ ముడి చమురు ఎల్పిజి ల్యాక్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి రేట్లు తరచూ పెరగడం చూస్తూనే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా నిర్దిష్టమైన చర్యలు అయితే తీసుకోవాలి. ఒక సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా సఫర్ అయితే అవుతున్నాడు. మళ్ళీ రూ. 29 ఎల్పిజి సిలిండర్ మీద, లిక్విడ్ సిలిండర్ మీద అయితే ధర అయితే పెరిగింది. సో దానికి సంబంధించి ఐటమ్ ఇక్కడైతే వేయడం జరిగింది. సో ఇంకొకటి చూస్తే ఆక్వా వెలువెల చంద్రబాబు పాలనలో తీవ్ర సంక్షోభం, ఫీడ్ ధరల పెరుగుదలతో సతమతం, పాతాళానికి పతనమైన రొయ్యల ధరలు, శరాఘాతమైన నాసిరకం సీడ్, సాగు భారంతో ఆక్వాపై రైతుల విముఖత, గత 2 ఏళ్లలో 50% తగ్గిన సాగు విస్తీర్ణం, వచ్చే సీజన్లో సాగు విరామం యోచనలో రైతులను ఆదుకునేందుకు ముందుకు రాని సర్కార్, ఫీడ్ ఫ్యాక్టరీల్లో పెద్దలకు వాటాలు. ఏదైతే జనవరి నుంచి కూడా ఈ ఆక్వాపై కొంచెం ఇది డిఫరెంట్ గానే ఉంది ఐటమ్. ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్స్ అయితే పెరిగాయో, ఆక్వా ఎగుమతులపై టారిఫ్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి కూడా ఆక్వా రంగంపై ఒక ఇదైతే వచ్చింది, ఒక సంక్షోభం అయితే వచ్చింది. వాళ్ళకి అప్పటి నుంచి కూడా ఒక సంక్షోభం ఏదైతే స్టార్ట్ అయిందో దానిపైన యుద్ధ ప్రభావం ఎగుమతుల వల్ల రేట్లు పెరగడం, దాని గురించి ఆక్వా రైతు ఖచ్చితంగా ఒక ఇబ్బందుల్లో అయితే ఉన్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం అయితే తీసుకుంటుంది. రాయితీలు, సబ్సిడీలు అయితే ఇవ్వటం అయితే జరుగుతోంది. సో దానికి సంబంధించి ఈ ఐటమ్ వేయడం జరిగింది సాక్షి. సో అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ప్రైవేటుకు దోచిపెట్టేద్దాం, పీపీపీ ముసుగులో చంద్రబాబు కుతంత్రం అని చెప్పేసి ఏదైతే పీపీపీ విధానాన్ని గురించి ఫస్ట్ నుంచి కూడా సాక్షి ఒక అబ్జెక్షన్ అయితే తెలియజేస్తూనే ఉంటుంది. దానికి సంబంధించి ఐటెం కూడా వేయడం జరిగింది. సో అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి గురించి ఏదైతే మెయిన్ మోటివ్గా డిఎస్సిని చెప్తుందో, సో అదే అంశానికి సంబంధించి నెక్స్ట్ పేజ్లో కూడా మెయిన్ హెడ్లైన్గా వేయడం జరిగింది. పదే మెగా అబద్ధం అని చెప్పేసి. హారిజాంటల్లో 1 నింపింది 2. చిత్తూరు జిల్లాకు చెందిన బాధిత అభ్యర్థి గురించి సంబంధించిన ఒక చిన్న పేపర్ అయితే వేశారు. దానికి సంబంధించి హారిజాంటల్ విధానంలో వెరిఫికేషన్ కాల్స్ వచ్చినంత మాత్రాన ఇది అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయినట్టు కాదు అని నిన్న గవర్నమెంట్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఒక చిన్న సవరణ కూడా ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన ఐటమ్నే మళ్ళీ సాక్షి వేస్తూ వచ్చింది. సో ఇది సాక్షికి సంబంధించిన న్యూస్గా చూడొచ్చు. సో మనం ఒకసారి నెక్స్ట్ పేజ్ అయితే చూసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ. సో నమస్తే తెలంగాణలో నిన్న హిట్లర్ నాకు స్ఫూర్తి, హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. జర్మనీ అంతా అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో నేను హైడ్రా తెచ్చిన, హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ పదం. హిట్లర్కు ఉన్న కోర్ టీం పేరు హైడ్రా. హైడ్రా అంటే ఎవరినైనా అంతం చేయొచ్చని అర్థం. కాబట్టి నేను హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని వ్యవస్థను హైడ్రా అని పేరు పెట్టానని చెప్పడం నిన్న రేవంత్ రెడ్డి ఎక్కడైతే బెంగళూరులో జరిగిన ఒక మీట్లో తను ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా వేస్తూ నమస్తే తెలంగాణ ఈ వార్తను ప్రచురించడం జరిగింది. బడులను 4,000కు కుదిస్తాం, తెలంగాణకు 27,000 ప్రభుత్వ స్కూళ్లు అవసరం లేదు, తండాకో గూడానికో స్కూల్ అవుట్డేటెడ్ విధానం, క్లస్టర్కు ఒక స్కూల్ ఉండాలన్నది మా పాలసీ, తరగతిలో 30 మంది విద్యార్థులు ఉండేలా రేషనలైజేషన్, మనకున్న 27,000 స్కూళ్లను 4,000కు తగ్గించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశా. సో ద హిందూ హడల్ కాన్క్లేవ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే బెంగళూరు జరిగిన ద హిందూ హడల్ కాన్క్లేవ్ లో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నమస్తే తెలంగాణ ఈ విధంగా స్పందించింది. మరి ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, హిట్లర్ నాకు స్ఫూర్తి, హైడ్రా అనేది అంటే యాక్చువల్లీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక చెరువునో, ఒక నదినో, లేదంటే ఒక కుంట, ఒక వాటర్ పాడ్నో పేదవాడు దాన్ని ఆక్యుపై చేసి, పేదవాడు దాని వాటర్ని ఎంజాయ్ చేసినా, దాని వాటర్ని తీసుకున్నా అది నాకు ఓకే. అంతేగాని డబ్బున్నోడు, ధనవంతుడు ఒక చెరువునో, ఒక వాటర్ రిసోర్స్ని అది ఒక డబ్బున్నోడు ఆక్యుపై చేయటం అనేది కరెక్ట్
కరెక్ట్ కాదు, అలాంటి వాళ్ళని నేను ఊరుకోను, దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక నియంతలాగే నేను ఆలోచిస్తాను. ఏదైతే అడాల్ఫ్ హిట్లర్కి సంబంధించిన వ్యాఖ్యలు తీసుకొచ్చారో, ఒక హిట్లర్కి సంబంధించి హైడ్రా అనేది హిట్లర్కి సంబంధించిన కోర్ టీమ్ ఒక నేమ్ అది. సో దానికి సంబంధించి నేను ఆ విధంగానే ప్రవర్తిస్తానని అయితే చెప్పడం జరిగింది. సో అది రేవంత్ చేసిన యాక్చువల్ వ్యాఖ్యలు అయితే ఆ విధంగా ఉన్నాయి. దానిని నమస్తే తెలంగాణ ఈ విధంగా ప్రచురించడం జరిగింది. సో ఒక నియంత పాలన అనేది నాకు ఇష్టం అని రేవంత్ అన్నట్టుగా ఈ వ్యాఖ్యలు అయితే వాళ్ళు ప్రచురించడం జరిగింది. సో ఎందుకంటే మనకి యూజువల్గా అందరికీ తెలుసు హిట్లర్ ఎంత నియంతృత్వ పాలనలో సాగిందో, ఎంత నియంతృత్వంగా హిట్లర్ పోకడలు ఉండేవనేది అందరికీ తెలుసు. సో దానికి సంబంధించి కాకపోతే ఇక్కడ రేవంత్ అనేది అయితే గొప్ప వాళ్ళ పట్ల, ధనికుల పట్ల, ఎవరైతే బాగా ధనిక వర్గానికి సంబంధించి ఉంటారో వారు చెరువుల్ని కబ్జా చేసినా, చెరువుల్ని ఆక్రమించి ఏదైనా నిర్మాణాలు చేపట్టినా అది ఎంత వారైనా కూడా నేను అట్లానే పడగొడతాను. అది ఆ అంశానికి సంబంధించి హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇక్కడ ఇది నమస్తే తెలంగాణ ప్రచురించడం జరిగింది. సో ఇంకొక అంశం కూడా మనం చూడొచ్చు. రేవంత్ పాలమూరు ద్రోహి అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ ఒక మీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఐటమ్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇదంతా కూడా చంద్రబాబు కనిసన్నల్లోనే తీరని ద్రోహం అని చెప్పేసి ఇక్కడ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని, అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో చంద్రబాబు నాయుడు ఇది వరకు టీడీపీలో ఉండేవాళ్ళు, చంద్రబాబు నాయుడుకి ఆయన శిష్యుడు కాబట్టి రీసెంట్గా వాళ్ళిద్దరి మీటప్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడిని ఇన్వాల్వ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వార్త అయితే మనం చూడొచ్చు. కాంగ్రెస్ వల్లే పాలమూరుకు అన్యాయం, అవగాహన లేక సీఎం అడ్డగోలు మాటలు, ప్రాజెక్టుల్ని పూర్తి చేసింది తొలి సీఎం కేసీఆర్, 2.5 ఏళ్లుగా పండబెట్టింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ నిన్న వాళ్ళకి జరిగిన పాలమూరు ప్రాణాధారమైన జూరాలను, దక్షిణ తెలంగాణకు జలభాండారమైన శ్రీశైలాన్ని బలిపెట్టేందుకు 3 ప్రభుత్వాలు పన్నిన పన్నాగం, దానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా సహకరిస్తుండటం నిజమని నమస్తే తెలంగాణ చెప్పింది అక్షర సత్యమని కేంద్ర జలసంఘం, రాష్ట్ర సాగునీటి రంగ నిపుణుల్లో చర్చకు వచ్చింది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి తెలంగాణ నలుమూలలకు పారించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని 10 ఏళ్ల పాటు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు తెస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉన్న ప్రాజెక్టులను పండబెట్టి తెలంగాణ నీటి హక్కులను పక్క రాష్ట్రాలకు దారదత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించి ఆబ్వియస్లీ తెలంగాణకు ఆంధ్రాకు సంబంధించి నీటి గురించిన చర్చలు, నీటి గురించిన ఒక డిఫరెన్సెస్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. దీన్ని కూడా వీళ్ళు రాజకీయంగా వాడుకొని రాజకీయంగా మళ్లించి ఆ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ చేసి చంద్రబాబు నాయుడు ఏదో నష్టం చేస్తున్నారు తెలంగాణకి అన్నట్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ అంశానికి సంబంధించిన వార్తలు మెయిన్ హెడ్లైన్గా వేశారు. అదేవిధంగా మలేషియాలో మన పరిమాణాలు వెదజల్లుతున్న మిత్రులకు సలాం, మీరు ప్రవాసులు కాదు తెలంగాణ తల్లి హృదయ నివాసులు. కేటీఆర్ మన ఊరి పేరు ఉద్యమం, ఇంటి పేరు చైతన్యం, వైతాళికుల పురిటిగడ్డ, చరిత్ర సృష్టికర్తలకు నిలవ. ఏదైతే కేటీఆర్ సింగపూర్ పర్యటనలో ఉన్నారో దానికి సంబంధించిన ఐటమ్ అయితే ఇక్కడ మెయిన్గా వేయడం జరిగింది. భూగోళం తలకిందులైన తెలంగాణ రాధన్న వారికి నేను గుర్తు చేస్తున్నా, భూగోళం తలకిందులేమి కాలేదు కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళంపై తెలంగాణ చరిత్ర పటం గీయించిన నాయకుడు మన చంద్రశేఖరుడు. సంభవామి యుగే యుగే అని ఒకరు పుడితే అసంభవాలు కూడా సంభవాలు అవుతాయని కేసీఆర్ అసలు దురంధర్ అని చెప్పేసి కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి మెయిన్ హెడ్లైన్ ఇక్కడ వేశారు. అదేవిధంగా నిన్న హరీష్ రావు పర్యటన అయితే జరిగింది. దానికి సంబంధించి సిద్దిపేటలో తరుగు దోపిడీతో ఆగిన అన్నదాత గుండె, సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో రైతు కనకయ్య కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న హరీష్ రావు. సో తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఎవరైతే సపోర్టర్స్ అని వీళ్ళు భావిస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగానే మెయిన్ వార్తలు అయితే ప్రచురించడం జరుగుతోంది నమస్తే తెలంగాణ. దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా మనం ఇంకొక నెక్స్ట్ పేజ్లో కూడా చూడొచ్చు. మలేషియాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఏదైతే మలేషియా పర్యటనలో ఉన్నారో కేటీఆర్, దానికి సంబంధించి అక్కడ జరుగుతున్న సభల గురించిన విశేషాలే ఈ సెకండ్ పేజ్లో మెయిన్ హెడ్లైన్గా ఉంది. అక్కడ నిర్వహిస్తున్న సభలు, అంతేకాకుండా వాటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఇక్కడ వేయటం అయితే జరిగింది. సో నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ పేపర్ అయితే ఒకసారి చూసేయచ్చు. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి విశాలాంధ్రలో మెయిన్ హెడ్లైన్ వచ్చేసి బొద్దింకల గర్జన అని చెప్పేసి మెయిన్ హెడ్లైన్ అయితే వేయడం జరిగింది. విశాలాంధ్రలో ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఆబ్వియస్లీ సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదైతే నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం ఉందో దానికి సంబంధించిన మెయిన్ హెడ్లైన్ వేయడం జరిగింది. అదే కాకుండా పెట్రోల్ ధరల మంట, ముడి చమురు ధర తగ్గిన ఆగని పెట్రోల్ భారం, కార్పొరేట్కు రాయితీలు, గ్యాస్ సిలిండర్ ధర పెరిగిన అంశాన్ని గురించి, తరచుగా పెరుగుతున్న పెట్రోల్ రేట్లను గురించి కూడా మెయిన్ వేయటం జరిగింది విశాలాంధ్రలో. సో మెయిన్ గా కాక్రోచ్ ఉద్యమాన్ని గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు విశాలాంధ్ర మెయిన్ హెడ్లైన్. సో ఇప్పటిదాకా మనం దాని గురించి చర్చించుకున్నాము. సో ఇది ఇవాళ ప్రధాన వార్తాపత్రికలలోని వచ్చిన ఐటమ్స్. మెయిన్ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కానివ్వండి, చంద్రబాబు క్లస్టర్ మీట్ గురించి కానివ్వండి, పెరుగుతున్న పెట్రోల్ రేట్లు ధరల గురించి కానివ్వండి, ఈరోజు మెయిన్ అన్ని వార్తాపత్రికలు చూసుకుంటే ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఉన్నాయి. ఇది ఇవాళ పేపర్ అనాలిసిస్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.